కరీంనగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో డిఆర్ఓ గులాం యగ్జానీ ఈరోజు కరీంనగర్లో పదవి విరమణ పొందిన అధికారికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తోటి అధికారులు మాట్లాడుతూ 37 సంవత్సరాలు చెట్టు అనగా గుట్ట అనగా వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ అడవిని కాపాడిన డిఆర్ఓ గులాం యగ్జానీ తోటి ఉద్యోగస్తులు పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. పదవి విరమణ తర్వాత తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబంతో గడపాలని కోరారు. పదవి విరమణ పొందడం ఒక గొప్ప విజయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు కరీంనగర్ జిల్లా పట్టణ కేంద్రంలో అధికారులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ స్టాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు మా రేంజ్ ఆఫీసర్ గారు మాట్లాడాలి కాబట్టి ఇవాళ మామూలుగా ఏంటంటే ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి కంపల్సరీ ఏదో కొంత సంస్కారాలు చేసే ఉద్దేశంతో రేపు సార్ చెప్పడం జరిగింది. సార్ ఆదేశాల ప్రకారం నేను నడుచుకొని ఎంతో చిన్నగా కార్యక్రమం చేసి వ్యవసాయ ఫోన్ చేస్తామంటే రేపు వద్దు ఇంటికి పెట్టి ఈవినింగ్ టైం చేసి మనం గ్రాండ్గా చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఏ ఫంక్షన్ మళ్ళీ ఇల్లుండి అందరి సమక్షంలో అంటే 2 జిల్లాలు రాజనగర్ జిల్లా గారు ఈ 2 జిల్లాల పక్షాన ఎల్లుండి సాయంత్రం అన్నా మధ్యాహ్నం లంచ్ అవర్స్లోన సమిష్టిగా అంటే పరిపుష్టిగా చేసి ఫస్ట్ సిబ్బంది ఆధ్వర్యంలో అదేవిధంగా మా పై ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం కంపల్సరీ చేయాలని మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మినిస్టర్ స్టాఫ్ కానీ మా ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ కానీ ఇంకేమైనా బంధుమిత్రులు అన్నవాళ్ళ బంధుమిత్రులు కానీ ఉంటే కానీ వాళ్ళు తీసుకొచ్చుకొని అందరి సమక్షంలో ఈ చివరి రోజును ఎంతో కొంత సంతోషంతో పంపించే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేయడం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ సహాయసహకారం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు పదవిలో ఉన్నటువంటి నిజామానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఏదో విధంగా డ్యూటీ సక్రమంగా సిస్టమ్ ప్రకారం ఎగ్జిక్యూషన్లో అదేవిధంగా తన ఇంటి వద్ద ఉండి సంతోషంగా ఉండాలని ఐరాజ్యాలతో కలిగి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సందర్భంగా ప్రార్థిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సందర్భంగా మా అన్నగారితో ఒకసారి మాట్లాడాలని క్షేత్రాధికారి గారు మరియు మన యువగణ గారు మరియు బీపీఓలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నన్ను చాలా అదృష్టవంతుని అని అనుకుంటున్నాను. ఎందుకంటే సృష్టిని కాపాడే ఉద్యోగం దొరికింది నాకు. అడవులను రక్షించి చెట్లు నాటుకుంటూ ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకుంటూ సంతోషంగా 37 సంవత్సరాల సర్వీస్ గడిచిపోయింది. నా తోటి ఉద్యోగులు మరియు పై అధికారులు సహకరించడం వల్ల 37 ఇయర్స్ సర్వీస్లో ఎలాంటి బాధ లేకుండా సంతోషంగా గడుపుకున్నాను. ఇక చివరి క్షణంలో కరీంనగర్ నుంచి రిటైర్ అయినందుకు కూడా సంతోషంగా ఉంది. మీ సహకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశం ఇచ్చిన అందరినీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సంతోషంగా హృదయపూర్వకంగా నమస్కారం.